అందరికీ నమస్తే అండి. దువ్వాడ శ్రీనివాస్, దివ్యాల మాదిరి వీళ్ళిద్దరూ మామూలుగా నటించలా, భయంకరంగా నటించారు. ప్రజల్ని పిచ్చోళ్ళు చేద్దామని చెప్పేసి చూశారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి ఆత్మహత్యగా మార్చాలనే ప్లాన్ చేశారు. మనం రీసెంట్గా చూసాం. దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ ఏదైతే ఉందో అదే సందర్భంలో దివ్యాల మాధురికి ఒక యాక్సిడెంట్ జరిగింది. అది వాస్తవానికి అది రోడ్డు ప్రమాదం. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఆత్మహత్యగా చిత్రీకరించి నేను చనిపోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను, దీన్ని అంతటి కూడా దువ్వాడ భార్య అయినటువంటి వాణి గారి పైన తోసేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ఆడియో కాల్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఆడియోలో ఏం చెప్తారంటే వాళ్ళు, నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు కదా అంటే దువ్వాడ శ్రీనివాస్ డైరెక్షన్ పడేదంతా కూడా ఆయన ఏం చెప్తాడంటే ఈ దివ్యాల మాధురితో ఆత్మహత్య అని చెప్పు, నేను చనిపోదాం అనుకుంటున్నానని చెప్పు, వాణి పెట్టే టార్చర్ భరించలేక దువ్వాడ వాణి అంటే దువ్వాడ శ్రీనివాస్ భార్య, ఆవిడ పెట్టే టార్చర్ నేను భరించలేక చనిపోదాం అనుకుంటున్నానని చెప్పు, నేను మీడియాని పంపిస్తాను అక్కడికి అని చెప్పేసి ఆయన అనడం. ఈవిడ మీడియాని పంపించాను, నేను అలాగే చెప్తాను, లేదు నువ్వు ఎట్లా చెప్తున్నాను అట్లా చెప్తానని చెప్పేసి ఈవిడ చెప్పడం. నిజంగా జనాలను పిచ్చోళ్ళు చేశారు. అంత పెద్ద ఆర్టిస్టులు అన్నమాట. దీని మీద వీడియో చేస్తాను కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసే తప్పుడు పనిని కప్పిపించుకోవడానికి ప్రజలను గొర్రెలు చేశారు. వాస్తవానికి ఆ రోజు ఏమనుకున్నాం, అయ్యో పాపం అని చెప్పేసి అనుకున్నాం. కానీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఏదో ఒక రకంగా అటుపక్క ఉన్నది కూడా ఒక మహిళే, దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ భార్య, ఆవిడని బ్లేమ్ చేద్దామని చెప్పేసి అని ఆవిడ పైన ఏదో రకంగా కేసులు పెట్టి ఆవిడని ఇరికించే ప్రయత్నం చేశారు వీళ్ళు. కానీ అది రివర్స్ అయింది. వాస్తవానికి వీళ్ళు వేసిన ప్లాన్ వేరే, కానీ అది రివర్స్ అయింది. రివర్స్ అయ్యి వాళ్ళ మేడకే చుట్టుకుంటాయి. ఒకసారి వినిపిస్తాం చూడండి, ల్యాప్టాప్లో వినిపిస్తా ఆడియో, ఒకసారి వినండి. నిజంగా మొగుడి పిల్లలు కూడా అంత చక్కగా మాట్లాడుకోరేమో, నిజంగా చెప్తున్నా. మొగుడి పిల్లలు కూడా ఇంత చక్కగా మాట్లాడుకోరు. ఏమండి చెప్పమ్మా, అది జనాల పిచ్చోళ్ళు చేయాలంటే మీ తర్వాతే పెద్ద కొండేరు పాపం చేస్తారు అందరినీ కూడా. ఆశ్చర్య వేసినాక వీడియో చూసినాక ఆడియో విన్న తర్వాత ఏం మాట్లాడాలి నాకు అర్థం కాల. పక్కా ప్రీ ప్లాన్ అన్నమాట. అంటే చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారిపోతారో అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. వీళ్ళిద్దరిని చూపిస్తే అర్థమైపోద్ది. వీళ్ళకున్న తెలివితేటలు బోసే ఎవరికి ఉండవేమో అన్ని తెలివితేటలు. సొంత మొగుడు కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది ఆవిడికి, సొంత భార్య కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు ఆయన. అమెరికాలో ఉండి ఈయన గారి భర్త ఏమో అబ్బాయి మా ఆవిడ అలా కాదు, మా ఆవిడ మా అమ్మ లాంటిది, ఎవడేం చెప్పినా నమ్మనని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. పైగా దేవులతో పోల్ చేసుకుంటాడు. అదొక దరిద్రం. శాతకాలేదు ఏదో ఏడుతుందని చెప్పేసి అనుకుంటే ఆడు శాతకాంతాలను తీసుకొచ్చి దేవుళ్ళ పని రుద్దాడు. నేను రాముని కాదు చెప్పుడు మాట్లాడినాను అని చెప్పేసి అంటాడు. పరమశుంట క్లియర్గా ఇక్కడ వీళ్ళు ఒప్పేసుకుంటారు. మేము ఎదురు సహజీవనం చేస్తున్నాము, మేము పెళ్లి చేసుకుంటాం కావాలితే. ఇంక దువ్వాడ శ్రీనివాస్ అయితే ఒక అడుగు ముందుకేసి అది ఏటి చెడ్డ అని అయిపోయినాయి అంటాడు. జాఫర్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శారీరకంగా కలిసారంటే శారీరకంగా కలిసామని చెప్పేసి అని అంటాడు. ఓపెన్గా మీడియా ముందు వాళ్ళే చెప్తారు మేమిద్దరం కలిసి ఉంటున్నాం అని చెప్పేసి అని. అదేదో ఉంది అడల్టరీనే ఏదో వాళ్ళు చెప్తారు. ఆ పిచ్చోడు అక్కడి నుంచేమో అబ్బాయి ఎలా పోయినా పర్వాలేదు కానీ మా ఆవిడని ఏమనమాకండి అంటాడు. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. పైగా ఈ దరిద్రానికి మళ్ళీ మీడియా అటెన్షను. ఇప్పుడు ఇదే మెయిన్ వార్త. ఈ దువ్వాడ శ్రీనివాసు దివ్యాల మాదిరి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆడియో ఉంది కదా, ఇదే మెయిన్ వార్త. మనం చేసేది ఏం లేదు, ఇంకా జనాల ఇంట్రెస్ట్ అలా చూపుతున్నారు. జనాల ఇంట్రెస్ట్ అనుగుణంగా మనం కూడా ముందుకు వెళ్ళిపోవడమే. 4 మంచి వీడియోలు చెప్తే 4 మంచి మాటలు చెప్తే ఎవడండి కదా, అక్కడ దాకా ఎందుకు. మొన్న ఒక వీడియో చేశా బెట్టింగ్ యాప్స్ గురించి. ఎవరి రాజకీయాలకు సంబంధం లేదు, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ మనీ ఎంటర్ ఆడమాకండి, జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పేసి అని. రాజకీయంగా ఎంత దరిద్రంగా మాట్లాడినా కనీసం ఒక 1000 మంది 2000 మంది వస్తారు. పూర్తిగా అవాయిడ్ మాట అవసరం ఎవరికి కూడా. అలాగే మీడియా కూడా అలాగే తయారైంది.
మనం చూసేదాన్ని బట్టే మీడియా కూడా ఏదైనా అంతే. మనం ఏదైతే చూడడానికి ఎక్కువగా ఇష్టపడతామో కాంట్రవర్సీ కదా, అందరికి కావాల్సింది కాంట్రవర్సీయే. ఉదాహరణకి నేను చెప్తున్నా ఉదాహరణకి, అంటే ఎవరిని కించపరచట్లా. ఏదైనా ఒక వీడియో, ఏదో ఒక వైరల్ వీడియోనో లేదంటే లీక్డ్ వీడియోనో ఎవడో ఒకడు ట్విట్టర్లో ఒక పోస్ట్ ఇస్తే సరిపోతాయి. పలానా హీరో పలానా హీరోయిన్ వీడియో అని చెప్పేసాను, వీడియో కావాలంటే డిఎం చేయని అంటాడు. కొన్ని వేల కామెంట్లు, నాకు పంపించి ఆశ్చర్యం వేసింది. నాకు ఒకసారి చూసి నవ్వుకుంటాను నేను. ఇలాంటి వ్యక్తులు అందరూ ఉన్నారా అని చెప్పేసి నిజంగా చూసి నవ్వుకుంటా. జనం ఇలా తయారయ్యారు కాబట్టి మీడియా కూడా అలా తయారైంది. ఇది దువ్వాడ శ్రీనివాస్, దివ్యాల మాదిరి భాగవతం. మంచి ప్లాను. నిజంగా మీరు కానీ సినిమాల్లోకి వెళ్తే పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు, బ్రహ్మాండమైన సినిమాలు తీస్తారు, మామూలు సినిమాలు తీరు. మీ ఆడియో విన్న తర్వాత మీకున్న విజన్కి, ఆ ప్లానింగ్కి, దువ్వాడ శ్రీనివాస్ డైరెక్షన్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. డైరెక్షన్కి దువ్వాడ శ్రీనివాస్ కరెక్ట్ ఎగ్జాంపుల్ సూట్ అయిపోతుంది అనమాట. పొరపాటున రాజకీయ నాయకుడు అయిపోయాడు, కానీ నువ్వు నిజంగా సినిమాల్లోకి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ బ్రహ్మాండమైన డైరెక్టర్ అవుతావు. అంటే ఏమి డైరెక్షను, ఏమి స్పీచు, నువ్వు చెప్పే విధానం, నువ్వు చెప్పించే విధానం చూస్తా ఉంటే ముచ్చటేసింది నాకు. బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చు, అద్భుతంగా. నువ్వు ఎట్లా చెప్పమంటే అట్టాకి చెప్పింది, యాజ్ ఇట్ ఈస్. నమ్మేసాం మేమంతా. నేను నిజంగానే నమ్మేసాను నేనైతే. అయ్యో పాపం, సరే ఏదో జరిగింది. ఒక మనిషి చనిపోవాలనుకోవడం నిజంగా బాధాకరమైన విషయం. మీడియా కొద్దిగా ఎక్కువగా ట్రోల్ చేసిందేమో అనిపించింది నాకు అప్పట్లో అయితే. కానీ వీళ్ళు డ్రామాలు చూడండి, ఒక రోడ్డు ప్రమాదాన్ని తీసుకొచ్చి ఆత్మహత్య అని చెప్పేసి అని ప్లాన్ చేశారు, మార్చాలని చెప్పేసి అని. పైగా నిందన ఎవరి మీద వేశారు? వాణి గారి పైన వేశారు. క్రిమినల్ పైన మాట ఇదంతా కూడా. రేపు పొద్దున్న ఒక రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి వాణి గారి పైన తోసే ప్రయత్నం చేశాడు కదా దువ్వాడ శ్రీనివాస్. అలాంటిది ఇంకోటి చేసి నీ పైన తోసేయడు అని గ్యారెంటీ నువ్వు ఇవ్వగలవా? ఎందుకంటే నువ్వంటే నినకాక మొన్నొచ్చావు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా, ఎన్నో ఏళ్ళ బట్టి కలిసే ఉన్నారు కదా. ఒక్కసారి దివ్యాల మాధురి గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. కొంచెం డెప్త్గా ఆలోచించుకొని, కొద్దిగా లోతుగా ఆలోచించి మనం చేసేది రైటా తప్ప ఈ రెండు ఆలోచించుకొని ఒక అడుగు ముందుకెళ్తే బాగుంటుంది. మీరు దువ్వాడ శ్రీనివాస్ని చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. ఏమండి బతుకున్నారు కాబట్టి ఏమండి, లేదంటే ఇప్పటికి ఎప్పుడూ మర్చిపోతారు జనాలు. మీరు చేసిన పనికిమాలిన పనులకి ప్రాణాల మీద దాకా తెచ్చుకున్నారు. అమ్మ బాబాయ్, మామూలు నటులు గారు మీరు. నిజంగా దండం పెట్టేయచ్చు మీకు.